మన పురాణాల్లో ప్రతి కథకి ఇంకొక కథ తోడవుతుంది. అలాంటి కథ మీకు ఒకటి చెప్తాను. వెల్కమ్ టు అసాకా ఛానల్. ఈ కథలో నేను మేఘనాథుడి గురించి చెప్తాను. మేఘనాథుడు రావణాసుడి కొడుకు. ఎన్నో యుద్ధ విద్యల్లో నిపుణుడు. ఎన్నో వేదాలు పఠించినవాడు. మేఘనాథుడి బాల్యంలో యుద్ధ విద్యలు చూసి నారదుడు ఇంద్రుడికి తన గొప్పను చెప్తాడు. ఇంద్రుడు గర్వంతో తమ భటులను పంపి మేఘనాథుడిని అపహరించుకు తీసుకురమ్మంటాడు. కానీ మేఘనాథుడు ఆ భటుల నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు మేఘనాథుడు కోపంతో ఎలాగైనా ఇంద్రుడిని అవమానిద్దామని నిశ్చయించుకుంటాడు. మేఘనాథుడు బ్రహ్మకు తపస్సు చేసి వరం కోరుకుంటాడు. 12 ఏళ్ళు నిద్రాహారాలు మాని భార్యగల బ్రహ్మచర్యం చేసిన మానవుడిచే తప్ప ఇంకెవరూ చంపకూడదు అని వరం కోరుకుంటాడు. తరువాత ఇంద్రలోకానికి తరలిపోతాడు. అక్కడ ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడిస్తాడు. అప్పుడు ఇంద్రుడు నాగలోకానికి పారిపోతాడు. నాగలోకంలో నాగరాజు అయిన ఆదిశేషువు ఇంద్రుడికి ఆశ్రయం ఇస్తాడు. అక్కడ ఇంద్రుడు నాగరాజు కూతురుతో ప్రేమలో పడతాడు. నాగరాజు కుమార్తె సులోచన. ఆమె ఏకాంత మందిరంలోకి ప్రవేశించి ఇంద్రుడు పూలతో చుడతాడు. ఇంద్రుడి పద్ధతి నచ్చని సులోచన ఇంద్రుడిపై కోప్పడుతుంది. అయినా ఇంద్రుడు గర్వంతో తన గొప్పలు చెప్పుకుంటాడు. ఆ సమయానికి మేఘనాథుడు అక్కడికి ఇంద్రుడిని వెతుక్కుంటూ వస్తాడు. మేఘనాథుడిని చూసిన ఇంద్రుడు పారిపోతాడు. ఆ సమయంలో సులోచన మేఘనాథుడిని చూసి ప్రేమిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఈ విషయాన్ని నాగరాజుకు ఇంద్రుడు చెబుతాడు. తన శత్రువు అయిన రావణాసురుడి కొడుకు మేఘనాథుడు తన కూతుర్ని వివాహం చేసుకోవటం నాగరాజుకు నచ్చదు. కోపంలో ఆదిశేషువు విషజ్వాలలు మేఘనాథుడిపై కక్కుతాడు. అయినా మేఘనాథుడికి ఏమీ కాదు. అప్పుడు అక్కడి నుండి ఇంద్రుడిని తీసుకుపోతాడు మేఘనాథుడు. మామ వన్న ఒకే ఒక కారణంతో విడిచి వదులుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎవరూ అతన్ని ఏమీ చేయలేరని, 12 ఏళ్ళు నిద్రాహారాలు మాని భార్యగల బ్రహ్మచర్యం చేసిన మనిషి ఒక్కడే తనని చంపగలడని, నీకు అది సాధ్యం కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ అవమానంతో మేఘనాథుడిని తనే చంపుతాను అని ప్రతిజ్ఞ పూనుతాడు. ఆ ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవడానికి రాముడికి తమ్ముడుగా లక్ష్మణుడిగా పుడతాడు. లక్ష్మణుడిగా 12 ఏళ్ళు నిద్రాహారాలు మాని బ్రహ్మచర్యం చేసి ఆ తర్వాత రామాయణ యుద్ధంలో తనే మేఘనాథుడిని చంపుతాడు. ఇంద్రుడిని జయించిన మేఘనాథుడిని ఇంద్రజిత్ అని కూడా పిలుస్తారు. అలా తన సొంత అల్లుడినే చంపుతాడు లక్ష్మణుడు. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అసాకా ఛానల్. లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి.